నువ్వు రామ్మా. పదవే. తప్పకుండా రావాలరా. నైట్ ఫంక్షన్లో అందరి ముందు నా కాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళ జాతకం అలా ఉంది, నా జాతకం ఇలా ఉంది. కూల్ వరుణ్. ఎలా కూల్గా ఉండమంటావు? ఈ ఐస్ క్రీమ్ తిని తీసుకో. నీకంత సిల్లీగా ఉందా? మ్యాటర్ ఎంత సీరియసో తెలుసు కదా. మా నాన్న గెలిస్తే నువ్వు మా ఇంటి కోడలిగా కాదు, పని మనిషిగా రావాలి. నో టెన్షన్. ముందు నువ్వు ఐస్ క్రీమ్ తిను. తినరా, తిను. మా నాన్న జ్యోతిష్యం మీద నాకు నమ్మకం ఉంది. మా నాన్నే గెలుస్తాడు. ఏం గెలవడు. అంటే ఏంట్రా? మా నాన్న జ్యోతిష్యాన్ని అనుమానిస్తున్నావా? జ్యోతిష్యం కన్నా డబ్బు ప్లే చేస్తుంది కదా. మా అమ్మ ప్రకాష్ రాజ్ భార్య ప్రగతికి 5 లక్షలు ఇచ్చి బాగా టార్చర్ చేయమందని నువ్వే చెప్పావు కదా. మామూలుగానే ఆ ప్రగతి ప్రకాష్ రాజ్ ని పబ్జీ ఆడుకుంటుంది. ఇప్పుడు ఊరుకుంటుందా? అంతే. ఎందుకలా భయపడి చేస్తావు? 5 లక్షలు కాదు, 50 లక్షలైనా మా నాన్న జ్యోతిష్యం ముందు పనికిరావు. పోనీ ఎక్కడికైనా పారిపోదామా? ఏం అవసరం లేదు, ఇక్కడే నిలబడదాం. అయినా నీకింకొక ఆలోచన రాదా? ఎప్పుడు చూడు పారిపోదాం లేచిపోదామని భయపడుతూ ఎస్కేప్ అవుదాం అంటుంటావు. నాకు మా నాన్నే గెలుస్తాడని నమ్మకం ఉంది. నువ్వు ముందు నన్ను నమ్ము. ధైర్యంగా ఉండరా. ఇదిగో ఈ ఐస్ క్రీమ్ తిను. తిను తిను. ఈ రోజు నుంచే ఆ కృష్ణగాడి కూతురు నీ పని మనిషి అవుతుంది. అంతేకాదు, ఆ కృష్ణగాడు వాళ్ళ ఆవిడ మన కాళ్ళ మీద పడతారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, వింటుంటేనే ఎంత ఆనందంగా ఉందో. నీకంత ఆనందం రావడానికి కారణం ఎవరు? నేను గొప్ప జ్యోతిష్యుణ్ణి కాబట్టి నా జాతకం నిజమయ్యి ఆ ప్రకాష్ రాజ్ గాడిని వాళ్ళ ఆవిడ ప్రగతి ఇంకొక సంవత్సరం వరకు ఫుట్బాల్ ఆడుతూనే ఉంటుంది. అసలేం జరిగిందంటే ఏం చెప్పకు, జరిగేది ఇదే. ఈ రోజుతో పందెం గడువు అయిపోయింది. నేనే గెలుస్తాను. ఇంకా లేట్ ఎందుకు? పద వెళ్దాం. నువ్వు పిలిస్తే నేను రావాలా? నేను రాను. నేను పిలిస్తే గ్రహాలే నా వెంట వస్తాయి. అయితే వాటిని పిలుచుకో. నేను రానన్నాను కదా. నేను నీ మొగుణ్ణే. అందుకే ఈ మాత్రం వింటున్నాను. చీదినమ్మ జీవితం. తాళి కట్టించుకోవాలి కాబట్టి ఆ 2 నిమిషాలు తలదించుకున్నాను అంతే. ఇంకెప్పుడన్నా ఈ శ్రీదేవి తలదించుకుందా? సరే, ఇప్పుడేంటి? నువ్వు వెళ్దావంటే నేను బయలుదేరాలి, అంతేగా? అప్పుడు నీకు ఆనందం, అంతేనా? వరుణ్, అరే వరుణ్, వరుణ్, వరుణ్. మెల్లిగా ఇక్కడ పెట్టు. ఓకే, బాగుంటుంది. ఆంటీ బాగున్నారా? బాగున్నా బాబు. ఏమండి, నాకు తల తిరుగుతోందండి. ఎందుకు చెయ్యా? ఎందుకేంట్రా? ఓ పక్కన పందెం గడువు అయిపోయింది. ఇంకా ప్రకాష్ రాజ్ ప్రగతి రాలేదు. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు. సుధీర్, మధ్యలో నీ అర్థం లేని సామెత లాపరాదు. ఈడ టెన్షన్ గా ఉంటే ఏంటి నాన్న, అందరు టెన్షన్ గా ఉంటే నువ్వు ఆ బుక్లు ఏం చూస్తున్నావు? పల్లవి వరంలోకి పెళ్లి ముహూర్తం చూస్తున్నాను రా. అదేంట్రా అవతలందరూ అంత టెన్షన్ గా ఉన్నారు? ఆ ప్రకాష్ రాజ్ గాడేమో ఫోన్ ఎత్తడం లేదు. ఇప్పుడు నువ్వు ముహూర్తాలు చూస్తున్నావా? మీ మీద నమ్మకం ఉంది, కానీ ఎక్కడో ఒక మూల భయంగా ఉందండి. తల తిరుగుతోందండి. అవునా? ఈ రోజుతో గడువు అయిపోయింది. మీరేం టెన్షన్ పడకండి, మనమే గెలుస్తాం. ఏ ధైర్యంతో అంటున్నావురా? ఇంకాసేపట్లో ఆ శోభన్ గాడు శ్రీదేవి వస్తారు. ఉదయం వేళ తెలియని ధైర్యంతో నవ్వుతూ మాట్లాడాము. ఇప్పుడు తేడా జరిగిందంటే పందెం ప్రకారం ఆ రోజు ఒప్పుకున్నవన్నీ చెయ్యాలి కదా. అంటే చూస్తూ చూస్తూ పల్లవిని వాళ్ళ ఇంటికి పని మనిషిగా పంపించాలా? అవును, పంపించాల్సిందే. అది ఓడిపోతే కదా మనమే నెగ్గుతాం.
రేయ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, అందరూ వస్తున్నారు, వెళ్ళి కేక్ తీసుకొద్దాం పదా. సరేరా. రష్మి ఏమన్నా అవసరం ఉంటే కాల్ చేసి చెప్పు. పదరా. హాయ్ హాయ్ హాయ్. రావే. నమస్తే అండి. నమస్తే. రండి. అవును పల్లవి వస్తుందా? పైన రెడీ అవుతుంది బామా. ఓహో. మామా మరి ఆ ప్రకాష్ రాజు ప్రగతి సపోర్ట్ చేయట్లే? ఇంకేంటి చప్పుడు చేసేది? ప్రకాష్ రాజ్ సమస్య ఇంకా సంవత్సరం వరకు సాల్వ్ అవ్వదు. నేను చెప్పిందే జరుగుద్ది. పందెం ప్రకారం నీ కూతురు నా దగ్గర పని మనిషిగా చెయ్యాలి. అమ్మా, దాన్ని జీవితాంతం నీ ఇంటి కోడల్ని చేసి నీ దగ్గర పని మనిషిగా పడేస్తానమ్మా. చెప్పు తెగుద్ది. కృష్ణ, నువ్వు ఓడిపోయావు. అప్పుడే ఎలా చెప్తారు అంకుల్? ఏ ఈ రోజు లాస్ట్ డేనే కదా. అయితే ఏంది, ఈ రోజు ఇంకా కంప్లీట్ కాలేదు కదా? ఆ, రాత్రి 12 వరకు అవకాశం ఉంది. హ్మ్. మీ ఆశ చూస్తుంటే జాలేస్తోంది. మర్యాదగా వచ్చి కాళ్ల మీద పడి ఓడిపోయావని ఒప్పుకోండి. ఏదో పిల్లలు సరదాగా పందెం కాసుకున్నారు. మీరింత సీరియస్ గా తీసుకోవాలా? అది విషయం. నీకు వయసుతో పాటు చాదస్తం కూడా వచ్చినట్టుంది. వీళ్ళు పిల్లలా? దీన్ని తేలిగ్గా తీసుకోవాలా? అంటే ఓడిపోయావని భయం వేసి చివరికి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారా? ఏయ్ ఏంది, పెద్దవని పట్టుకొని గట్లా మాట్లాడుతున్నావు? బొక్కలు ఇరుగుతాయి. ఏంటే ఇరిగేది? ఏంటి? రా ఇరుస్తాను. ఏయ్ నా కాళ్ళ మీద పడు. పందెం తేలని. ఇంకా ఏంటి తేలేది? పదవే, ఇంట్లో చాలా పనులున్నాయి. పని మనిషిని కూడా మాన్పించేశాను. పదవే రా. ఆగండి, పల్లవి మీద చెయ్యి పడిందా మంచిగుండదు. శోభన్, ఆ రోజు రాసుకున్న పత్రాలు తీ. ఇవ్వగోండి పత్రాలు. ఆ రోజు ఒప్పుకునే కదా సంతకాలు చేశారు. శ్రీదేవి, పెద్దవాళ్ళు ఏదో అనుకుంటే పిల్లల్ని బలి చేయడం ఎందుకు చెప్పు? ఓహో, ఆ బుద్ధి సంతకాలు పెట్టినప్పుడు ఉండాలి. నువ్వు రావే. వదినా, ఆగు వదినా. వదినా ఏంటి వదినా? తెలుగులో నాకు నచ్చని పదం అదే. వరుసలు కలుపుతున్నావేంటి? నువ్వు మా ఇంటి పని మనిషికి తల్లివి. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. శోభన్, ఇది మర్యాద కాదు. ఏంట్రా మర్యాద? ఇదేవి ఏయ్, నువ్వు ఆగనన్నా. నువ్వు ఆగమ్మా. నువ్వు పల్లవి. పల్లవిని వదలండి. అమ్మా నువ్వు ఏడవకు, మనమే గెలుస్తాం. ఓడిపోయిన తర్వాత ఇంకా ఏంటి మీ నమ్మకం? ఓడిపోయింది మీరే. అందుకే ఆ ప్రగతికి 5 లక్షలు ఇచ్చి నీ చెప్పు చేతల్లో పెట్టుకున్నాం. ఏదైతేనే గెలిచింది మేమేగా. పద. రా. రా. అమ్మా 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 ఒరేయ్, ఆంటీ, నువ్వు ఆగా. ఆంటీ, ఏమైందమ్మా? అమ్మా వెళ్ళి తీసుకురా. అమ్మా అమ్మా జయ అమ్మా. అమ్మా ఏమైందమ్మా? లే జయ, కలుదురు జయ. అమ్మా అత్తమ్మా ఏమని చేయాలి? అత్తమ్మా అమ్మా అమ్మా లే అమ్మా. అమ్మ లేమ్మా అత్తమ్మా. అమ్మా ఏమైంది? లేవండి అత్తమ్మా. అమ్మా మెల్లగా. మెల్లిగా. అత్తమ్మా ఏమైంది, అట్లా పడ్డావు? కళ్ళు తిరిగాయమ్మా. అమ్మా నువ్వేం కంగారు పడుకో, మనమే గెలుస్తాం. ఏంటే గెలిచేది? పద. రా. పల్లవి. రారా రేయ్. ప్లీజ్.
ఐఎమ్ శ్రీదేవి. ఏయ్ ఏంటే నన్నే పేరు పెట్టి పిలుస్తావా? ఏమీ ఓసి అనలేదు, సంతోషించు. ఏయ్ ఏయ్, నువ్వు కంట్రోల్ చేస్తే బెదిరిపోవడానికి నేనే నీ మొగుడిని కాదు. ఎవరనుకున్నావు? ది గ్రేట్ ప్రగతి, వైఫ్ ఆఫ్ ప్రకాష్ రాజ్. ఏ పెంకు, ఏంట్రా సౌండ్ మారింది? అది కాదు పెగ్గు, నీకు సపోర్ట్ ఇద్దామని. శ్రీదేవి, నువ్వు తొందరపడకు. నా జ్యోతిష్యం ప్రకారం మొగుడు పెళ్ళాల మధ్య గొడవలు పోలేదే. ఏంటంకల్, ఏమన్నా మేమిద్దరం గొడవ పడుతున్నామా? ఎరే పెంకు చెప్పరా. మా ఇద్దరికి ఇప్పుడు ఎలాంటి గొడవలు లేవండి. ఆవిడికి నేనంటే ప్రేమ, నాకు మా ఆవిడంటే ప్రేమ. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. బాగా చెప్పిన పెగ్గు. ఏంటి అర్థమైంది కదా? నా జ్యోతిష్యం ప్రకారం మీరిద్దరూ సంవత్సరం వరకు కలవకూడదే. మీ జ్యోతిష్యాలని తుస్సు అంకల్. వెనక నుంచి మీ ఆవిడ నడిపిస్తుంది అసలు జ్యోతిష్యం. ఏయ్ మొగుణ్ణి మొగుళ్ళా చూడకుండా బానిసలా చూసేదానివి నువ్వు నాకు చెప్తావా? అది అలా అడుగు శ్రీదేవి. రేపెంకు, నా చెంప మీద లాగొకటి పీకు. ఏంటి లాగి చెంప మీద ఒకటి పేకమంటుంది? నేనేమన్నా మిస్టేక్ అయినా? ఆ శోభన్ గడే పేకమంటున్నట్టుంది. సార్ మీరు కొద్దిగా అనుకూలంగా నుంచుంటారా? ఎందుకు? పేకడానికి వాటంగా ఉంటదని. నన్ను పీకుతావా? డౌటా? రేపెంకు, ఆయన ఎందుకు కొడుతున్నావు? అంటే నువ్వు పేకమన్నావు కదా. ఈ ఏరియా మొత్తంలో పీకించుకునే వాళ్ళకి ఇడే కనపడ్డాడు. దీనికుండే ధైర్యం నాకుంటే బాగుండేది. నిన్ను పీక మంది నన్ను. నిన్న? అవును, నన్నే. అంటే నేను విన్నది కరెక్టేనా? 100% కరెక్ట్. పీకు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? చెప్తున్నాను కదా, పీకు. అది ఇప్పుడు మగాడు అనిపించావు. పీకితే మొగాడైపోతాడా? మా ఆయన నన్ను పీకినట్టే. మీ ఆవిడ చెంప చెళ్ళు మనీలా కొట్టండి, అప్పుడు ఒప్పుకుంటాను మీరు మగాడని. ఏయ్ ఏంటి వాగుతున్నావు? మొగుడిని కంట్రోల్ చేసే నువ్వు మహిళా మండలి అధ్యక్షురాలివా? ఆలోచిస్తారే, కొట్టండి. మావయ్య, మీకు నేను సపోర్ట్ గా ఉన్నాను, కొట్టండి. మావయ్య ఏంటి, అత్తయ్య ఏంటి, వరుసలు కలిపేశావేంటి? అంతే కదా మావయ్య, నాకు వరుణ్ కి పెళ్ళయ్యాక మీరు మావయ్యగా అవుతారు. అంతే కదా నాన్న, అంతేగా? వరుణ్, అంతే కదమ్మా, ఎలాగూ మనం ఓడిపోయాం కదా. అదంతా తర్వాత, ముందు మీరు కొట్టండి మావయ్య. బాబాయ్ కొట్టండి. కొట్టండి సార్, చూద్దాం. ఒరే శోభన్, దమ్ముంటే కొట్టరా. వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. చేతులు లేపుతున్నాడు లేపుతున్నాడు లేపు. ఈ పట్టుకోరా. కొట్టుకుంటున్నాడు 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 కొట్టేసుకున్నాడు. ఏయ్ ఎంత ధైర్యం నీకు? నా ముందుకొచ్చి నా మొగుడుతో నన్నే కొట్టిద్దామని చూస్తావా? దీనికి ధైర్యం ఎందుకు? నువ్వు మా మొగుడు పిల్లలు కొట్లాడుకోవడానికి 5 లక్షలు ఇచ్చావు కదా, నీకు సిగ్గుండాలి. తీసుకో నీ 5 లక్షలు.
ఏంటి మొగుడు పిల్లల మధ్యలో గొడవ పెట్టడానికి 5 లక్షలు ఖర్చు పెట్టిందా? మా నాన్న చేసిన అప్పుకి నాతో వెట్టి చకరి చేస్తుందా? బాగుపడవే నువ్వు, బాగుపడు. అదే విషయం. సరేలే, నీ కోడలికి నీ తరపున మొదటి కానుక. పల్లవి తీసుకో. మీ అత్తయ్య కానుకగా గోల్డ్ నెక్లెస్ కొనుక్కో. ఆగలేక అడుగుతున్నానమ్మా, అసలు మీరిద్దరు ఎలా కలిశారు? రాత్రంతా జ్వరంతో పడుంటే నాకు మందులిచ్చి సేవలు చేసి నన్ను కాపాడాడు నా పెంకు. ఇంతకాలం భయంతో నటిస్తున్నాడు అనుకున్నా, కానీ లోపల చాలా ప్రేముందని తెలుసుకున్నాను. ఒక తోటి ఆడదానిగా నా కాపురం నిలబెట్టాల్సింది కాక పాడు చేస్తావా? నీకు టైం వస్తుంది, నీదో నీ వాళ్ళదో కాపురం కూలిపోయే టైం వస్తుంది. అప్పుడు తెలుస్తుంది నువ్వు చేస్తుంది ఎంత పెద్ద తప్పు అని. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. నువ్వు సూపర్ హే, చితకొడే. వామ్మో, ఈడేంట స్వామి. రేయ్ చూసించాలరా. రారా, బయలుదేరండి. శోభన్, ప్రకాష్ రాజ్ జాతకం బాగా స్టడీ చేసి జాతకం ఎలా చెప్పాలో నేర్చుకో. బయలుదేరు. కమ్ ఆన్, బీ హ్యాపీ. ఈ రోజు మీ 25th యానివర్సరీ కదా. పెళ్లి రోజు పంతులు గారిని పిలిచి సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలి కదా. నానమ్మ, నీది 1947 అంబాసిడర్ ఫియట్ మోడల్. ఇప్పుడు లేటెస్ట్ గా 2023 ఆడీలు జాగోర్లు వచ్చాయి. ట్రెండ్ ఫాలో అవ్వాలి నానమ్మ. అవునా? ఖర్చండి. హ్యాపీ యానివర్సరీ మామా సునత్తమ్మ. హ్యాపీ యానివర్సరీ. ఏమండి, తల తిరుగుతోందండి. మళ్ళీ ఏమేం చేయా? ఈసారి ఆనందంలో కలుగుతున్నాయా? మనం గెలిచాం చేయా. అమ్మో, ఏంటి శ్రీదేవి? నీ జాతకం ప్రకారం నీకు ఏది సూట్ అవుద్దో చూసుకుని ఆ స్టైల్లో చచ్చిపో. ఈ టైంలో ఎలా స్పందించాలి? కేక పెట్టాలండి. మామూలు కేక కాదే, గావు కేక పెట్టాలి.